వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. సోషల్ మీడియాలో చిన్న పిల్లల్ని పెట్టి వీడియోస్ చేయటం వల్ల వాళ్ళ సైకలాజికల్ హెల్త్ ఏ విధంగా దెబ్బతింటుంది? ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ సీఈఓ మోహన్ గారు, అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో సుధామూర్తి గారు కూడా సోషల్ మీడియా ఒక వెపన్ లాంటిది, చిన్న పిల్లల్ని వాళ్ళ కాంటెంట్ క్రియేషన్ కిందకి మార్చుకొని అంటే ఒక మషిన్స్లో వాడుకుంటున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేయడం జరిగింది. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటి స్టేట్మెంట్లు వాడుతున్నారని అంటే పిల్లల్లో భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయి అనేది ఈరోజు మనతో పాటు సుధీర్ సార్ ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, అంటే మీరు పిల్లల్ని అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని కూడా దగ్గరుండి చూసేటువంటి ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నారు మీరు. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇస్తూనే అండ్ పేరెంట్స్కి కూడా దగ్గర తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. చిన్నపిల్లల్ని వాళ్ళ కాంటెంట్ క్రియేషన్ పేరు మీద సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. సైకలాజికల్గా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందంటారు? నేను కొన్ని వీడియోస్ చూశానండి. ఎందుకు చేస్తున్నారు అని నాలో నేను ఒకసారి ఆలోచించుకుంటే, ఫేమస్ అయ్యి సెలబ్రిటీ స్థాయిలో కోసమో, పాపులారిటీ కోసమో, లేదా పేరెంట్స్కి ఉన్నటువంటి ఛానల్స్ అండ్ అకౌంట్స్కి ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కోసమో, ఇవి పెంచిన తర్వాత ఏం చేస్తారు? ఆబ్వియస్గా మానిటైజ్ చేసి దాని మీద నుంచి డబ్బులు సంపాదిస్తారు. నిజంగా డబ్బు సంపాదన కోసమే చిన్న పిల్లలతోటి వీడియోస్ చేసి, రీల్స్ చేసి వాటి నుంచి డబ్బులు సంపాదిస్తుంటే, ఒకవేళ ఇది డబ్బు కోసమే అయితే మనకి సిగ్నల్స్ దగ్గర చిన్నపిల్లల్ని ఎత్తుకొని డబ్బులు అడుక్కునే యాచకులు ఉన్నారు, బెగ్గర్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ పని చేస్తున్న పేరెంట్స్కి డిఫరెన్స్ ఏముంది? ఎట్ ది సేమ్ టైం జనాలు ఎక్కువగా ఉండి రద్దీ ప్లేసుల్లో 2 కర్రలు పెట్టి తాడు కట్టి చిన్నపిల్లలతోటి కొన్ని ఈవెంట్స్ చేపిస్తూ ఉంటారు, జిమ్నాస్టిక్స్ టైప్వి. సో అట్లా డబ్బు సంపాదించే మార్గానికి ఇలా పిల్లల్ని వాడుకొని సోషల్ మీడియా కంటెంట్ చేసి డబ్బు సంపాదించే పేరెంట్స్కి తేడా ఏంటి అసలు? అంటే నిజంగా మనము ఏం ఆలోచిస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం? నేను చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. గంగా శశిధరన్ అని ఒక వైలిన్ ప్లేయర్ ఉన్నారు, చిన్న పాప. నాకు తెలిసి ఆ పాపకి 8-9 ఇయర్స్ కంటే ఉండవు. ఎంత బ్యూటిఫుల్గా వైలిన్ వాయిస్తుందంటే తనకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఆ పాప వీడియోస్ వాళ్ళ పేరెంట్స్ పెట్టలేదు, మీడియా పెట్టింది. తను పెర్ఫామ్ చేసినటువంటి స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తే మనకి హరిహర కళాభవన్ లాంటి డయాస్ మీద మనకి హరిహర కళాభవన్ ఎలాంటి డయాస్లు అయితే ఉన్నాయో అలాంటి డయాస్ తన ప్లేస్లో తను ఈవెంట్స్ చేసిన దగ్గర వాటిని షూట్ చేసి మీడియా పబ్లిష్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ పాప యొక్క పేరెంట్స్కి తనని పాపులర్ చేయాలని కానీ, లేదా తన ద్వారా ఇప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే కానీ ఆ వ్యామోహం లేదు వాళ్ళకి. తనలో ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని మీడియా ఐడెంటిఫై చేసింది, ఎంకరేజ్ చేసింది, సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేసింది, అభినందించింది. బోలెడన్ని కమెంట్లు, షేర్లు ఉన్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఒకళ్ళని చూసి మన పిల్లలు కూడా అంతే పాపులర్ అవ్వాలి అని మన పిల్లలలో లేనటువంటి టాలెంట్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది పిచ్చి పిచ్చి కంటెంట్లంతా తయారు చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఒక యూట్యూబర్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నుంచి ఒక చిన్న బాబు, ఆ బాబు కూడా 8-9 సంవత్సరాల వయసే ఉంటుంది. మీరు కూడా చూసే ఉంటాడు. వారి పేరు ఆ వీడియోస్లో రొట్టె అని పిలుస్తారు వాడిని. ఆ 8-9 ఇయర్స్ ఉంటుంది ఆ పిల్లాడికి. ఆ పిల్లవాడితోటి మాట్లాడిచ్చే మాటలు మన ఇంట్లో స్పీకర్ పెట్టి మనం వినలేం. అంటే తెలుగులో ఉన్నటువంటి బూతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక బుక్ లాగా రాస్తే ఆ బుక్లో ఉన్నవన్నీ ఆ పిల్లవాడితో చెప్పించారు. లేదా ఆ పిల్లవాడు చెప్పిన బూతులన్నిటినీ గనక మనం రాసుకుంటే అదే ఒక బుక్ అవుతుంది. చివరికి ఆ యూట్యూబర్ ఫేమస్ అయ్యాడు, ఫైనల్గా వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఎవరి భవిష్యత్తు కోసం ఎవరిని త్యాగం చేయాల్సి వచ్చింది? పేరెంట్స్ కూడా మా పిల్లలు చేస్తున్నటువంటి కంటెంట్కి అది మంచి కంటెంటా, చెడు కంటెంటా, అది పిల్లలకి ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ ఆలోచించుకోకుండా వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి కంటెంట్కి ఒప్పేసుకుంటున్నారు. సో ఇటువంటి వాటి మీద వచ్చేటటువంటి సంపాదన అనేది దానితోటి కనుక మనం అన్నం తింటున్నాము అని అంటే అది వాళ్ళ మాంసపు ముద్దతోటి సమానం. మనం తాగే నీళ్లు వాళ్ళ రక్తంతో సమానం. వాళ్ళకి నిజంగా ఒక టాలెంట్ ఉందా గంగా శశిధరన్ లాగా? అటువంటి కంటెంట్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఎటువంటి మానిటరీ బెనిఫిట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పాపలో ఒక టాలెంట్ ఉంది. అవునండి, అవును. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫేమస్ అవ్వటం కోసం, పాపులారిటీ అవ్వటం కోసం
టాలెంట్ వేరు, ఐడెంటిటీ క్రైసిస్ వేరు. ఒకళ్ళకి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని మనం సొసైటీ యాక్సెప్ట్ చేసింది, దాన్ని మనం వాడుకొని లేదా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పిల్లలతోటి కూడా మనం వీడియోస్ చేసి మన పిల్లలకి కూడా అన్ని సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావాలి అని అనుకోవటం అనేది అది ఐడెంటిటీ క్రైసిస్ అనేమో అనుకోవాల్సి వస్తుందేమో. సోషల్ మీడియా కాంటెంట్ మీద మనం ఎప్పుడైతే పిల్లల్ని పెంచడం జరుగుతుందో వాళ్ళల్లో ఉండేటువంటి స్కిల్స్ కూడా, అంటే అప్స్కిల్ అయ్యేటువంటి నాలెడ్జ్ కూడా రేపటి రోజున సగం చచ్చిపోతుందండి. అంటే వాళ్ళ జనరేషన్ కూడా ఎంత ఫాస్ట్గా ఉంది అని అంటే ఒక పిల్లవాడి వీడియోని చూసి మిగతా పిల్లలు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. చదువును కూడా పక్కన పెట్టేసి మరి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను వీడియోస్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక పార్ట్ టైం కిందకి పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. పాత రోజుల్లో మనకి రాజుల రాజ్యాలు వాళ్ళ పిల్లలకి వచ్చినట్లుగా వంశపారంపర్యంగా ఆస్తులు ఎలా అయితే వస్తున్నాయో మెల్లమెల్లగా అసెట్స్ ఇవ్వటము, లేదా డబ్బు రూపంలో ఇవ్వటము, లేదా ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ మన పిల్లలకి ఇవ్వటము, ఇలాంటిది ఉంది. ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి పేరెంట్స్ నిజంగా వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్నో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయటం కోసం ఇటువంటి పనులన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. సో పిల్లల్ని పెట్టి ఇట్లాంటి కంటెంట్ చేస్తున్నాము అని అంటే నా దృష్టిలో అది చైల్డ్ లేబర్ కిందే వస్తుందండి. చిన్నపిల్లలతోటి పని చేయించకూడదు అనే రూల్ దేనికి ఉంది అని అంటే వాళ్ళకి చదువుకోవాల్సిన టైంలో వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అంతే తప్ప వాళ్ళకి ఎడ్యుకేషన్ నుంచి దూరం చేసి వేరే పని చేసి దాని నుంచి డబ్బు సంపాదించకూడదు అనేది గవర్నమెంట్ రూల్. అది మన ఇంట్లోనే మన పిల్లలతోటే కంటెంట్ చేయించి దాని నుంచి డబ్బులు తీసుకుంటున్నామంటే విచ్ ఈజ్ వీఆర్ డెఫినెట్లీ చైల్డ్ లేబర్. అది చైల్డ్ లేబర్ కిందకనే వస్తుంది. సోషల్ మీడియాలో మంచి కంటెంట్ డెఫినెట్గా ఉంది, చిన్నపిల్లలు చేసే కంటెంటే. కానీ అది వాళ్ళు చేస్తున్నది దేనికి అని అంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటకు చూపించి అది ఇంకొక మనిషికి ఇన్స్పిరేషన్గా ఉండి వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండే దానికోసం చేస్తున్నాము తప్ప డబ్బు మాత్రమే ప్రధానంగా, లేకపోతే ఫేమస్ అవ్వాలి అని, సెలబ్రిటీ అవ్వాలి అని, పాపులారిటీ రావాలి అని దీనికోసం చేసినట్టుగా ఉండట్లేదు కంటెంట్. బట్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు తప్పుదారి పడుతూ ఉన్నారు. ట్రూ. సో మన పిల్లలకి మనం కంటెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఒకవేళ మానిటైజేషన్ చేసి డబ్బు సంపాదిస్తుంటే ఇటువంటి ద్వారా మన పిల్లలకి మనం ఏమి చెప్పాలి అని అనుకుంటున్నాం వాళ్ళ ఫ్యూచర్లో. అంటే ఈజీ మనీకి అలవాటు చేస్తున్నామా? ఒకవేళ ఈజీ మనీకి మనం అలవాటు చేస్తే పిల్లలకి అంటే డబ్బు సంపాదించడం ఇంత తేలిక, సోషల్ మీడియాలో ఉండి చేసేయచ్చా అని అనుకుంటా ఉంటారు. బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ కూడా ఇది దీనికో కిందకే వస్తుంది. సోషల్ మీడియాకి వాళ్ళు అడిక్ట్ అయిపోయినట్లయితే గనక ఎంతమంది పిల్లలకి మైండ్ పాడైపోయి సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేసేసి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి హాస్పిటలైజ్డ్ అయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు. బెట్టింగ్ యాప్స్లో తెలుసో తెలియకో ఏ బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కేసేసి పేరెంట్స్ అకౌంట్లలో లక్షల రూపాయలు పోగొట్టిన పిల్లలు ఉన్నారు. అన్నీ తెలిసి పెద్దవాళ్ళు అయ్యి డబ్బు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేసి చేతులు గడుచుకునేవి. సోషల్ మీడియాలో పిల్లలు చూడకూడని కంటెంట్ చాలా కంటెంట్ ఉంది. అడల్టరీ కంటెంట్ ఉంది, డేటింగ్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సో ఇటువంటి కంటెంట్ని మనం మన పిల్లలకి దూరంగా ఉంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద, మన వాల్యూస్ మీద, మన సిస్టమ్ మీద, మన కల్చర్ మీద వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ మనం వాళ్ళని పెంచితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అంతే తప్ప చిన్నప్పుడే వాళ్ళకి ఇట్లా ఈజీ మనీ వస్తుంది అనేది కనుక మనం అలవాటు చేసినట్లయితే పిల్లలు ఇదే నేర్చుకుంటారు. వాళ్ళ భవిష్యత్తుకి మనం ఏమి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము అనేది పేరెంట్స్ ఒకసారి చాలా సీరియస్గా ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొన్ని మనకి సరదాగా అనిపిస్తాయి, కానీ పిల్లల మనసుల్లో అవి చాలా బలంగా నాటుకుపోతాయి. వాళ్ళ ఫ్యూచర్లో చాలా అనర్థాలకు కూడా దారితీస్తాయి. ఇంతకు ముందు జనరేషన్స్లో వయసుతో పాటుగా మన జీన్స్ మారితే, మన హార్మోన్స్ మారుతూ, మన తెలివితేటలు, మన పనులు అవన్నీ వయసుకు తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అయ్యేవి. చెప్పటానికి కూడా మంచి చెడు చెప్పటానికి కూడా మనకి మన పెద్దవాళ్ళు, టీచర్లు ఉన్నారు. సోషల్ మీడియాకి అడిక్ట్ అయితే పిల్లలు సోషల్ మీడియా కంటెంట్ చేసేవాళ్ళు డెఫినెట్గా సోషల్ మీడియాని చూస్తూనే ఉంటారు. అందులో ఉన్నదే ప్రపంచం అని అనుకుంటారు. అందులో ఉన్నది చూసి వీళ్ళు కూడా ఇలానే ఉండాలేమో అని అనుకుంటారు. వయసుకి మించిన మాటలు, ఆ వయసులో చేయకూడని పనులు, ఇటువంటివన్నీ కూడా పిల్లలు చేసేయటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. సుధామూర్తి గారు
డెఫినెట్గా చాలా వ్యాలిడ్ పాయింటే పార్లమెంట్లో రేస్ చేశారు. అంతెందుకు నాగరాజు గారు, మనం ఇంత మాట్లాడుకోవటం, యూట్యూబ్ సీఈఓ మోహన్ గారికి 3 పిల్లలు. వారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మండే టు ఫ్రైడే వారి పిల్లలకి అసలు సోషల్ మీడియాకి అందుబాటులో లేకుండా చేస్తారట. ఓన్లీ సాటర్డే సండేస్ దట్టు టైం లిమిట్ పెట్టి 1 గంట నుంచి 2 గంటలు మాత్రమే వాళ్ళ పిల్లలకి సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తున్నారంట. యూట్యూబ్ గురించి అందులో ఉండేటటువంటి కంటెంట్ ఎంతవరకు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడుతుందో యూట్యూబ్ సీఈఓ మోహన్ గారి కంటే మనకు ఎక్కువ తెలుసని మనం అనుకోకూడదు. అవును. అటువంటి సీఈఓనే వారి పిల్లలకి లిమిట్ చేసి, రిస్ట్రిక్ట్ చేసి, మేజర్ ఫోకస్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అండ్ మైండ్ గేమ్స్ మీద పెట్టుకోమని అంటున్నప్పుడు, మరి మనం ఎందుకు దూరపు కొండలు నునుపు అన్నట్లుగా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా, ఒకళ్ళని చూసి మన పిల్లలు కూడా ఇలానే ఉండాలి అని కంపారిజన్లోకి వెళ్ళి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. ఇది సీరియస్గా ఈ జనరేషన్లో పిల్లల్ని పెట్టి వీడియోలు చేసి, రీల్స్ చేసి, పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నటువంటి పేరెంట్స్ 1కి 4 సార్లు ఆలోచించుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. అంటే ఇలాంటి మంచి చెప్పేటువంటి వాళ్ళు, ఇప్పుడు సుధామూర్తి గారు ఎప్పుడైతే పిల్లల్ని కూడా మనీ మషిన్స్ కిందకి మార్చేస్తున్నారు కాంటెంట్ కోసం అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో, డిస్కషన్స్ రకరకాలుగా జరిగాయి. బట్ మీలాంటి టీచర్కి మాత్రమే పిల్లలకు సంబంధించినటువంటి బిహేవియర్ తెలుస్తుంది, పేరెంట్స్ కూడా పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుస్తుంది, అండ్ వాళ్ళు ఉన్న ట్రెండ్ ఏ విధంగా ఉందో మీకు ఒక ఐడియా ఉంది. అండ్ మీలాంటి వాళ్ళకి అంటే వీటి మీద సజెషన్స్ ఇచ్చేటువంటి ఇది కూడా ఉంది కాబట్టి, అంటే చూసినటువంటి దాన్ని బట్టి సో నేను కూడా అదే ఫీల్ అవుతాను. అంటే పిల్లల విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. అండ్ వయసుకు మించిన మాటల్ని మనం వింటూ ఉన్నాము. అంటే జోక్గా వినటానికి కొన్నిసార్లు బాగానే ఉంటుంది, బట్ అదే పనిగా రీల్స్ కావాలని సబ్స్క్రిప్షన్ కోసం, మానిటైజేషన్ కోసం చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హెచ్చరిక అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకప్పుడు టీన్స్లోకి వచ్చిన తర్వాత మనిషిలో అంటే పిల్లల్లో ప్రవర్తన మార్పు చూసేటువంటి వాళ్ళం మనం. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మార్పులు చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాం మనం. ఖచ్చితంగా 5 ఇయర్స్ నుంచి కనుక మనం చూసుకుంటే, ఈవెన్ బిలో 5 ఇయర్స్ కూడా కొంతమంది పిల్లలు మాట్లాడేటువంటి మాటలు మనం అంచనా వేయలేకపోతున్నాము. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. చాలా డీటెయిల్గా వాటికి సంబంధించినటువంటి విషయాన్ని కూలంకషంగా చెప్పారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లల్ని సోషల్ మీడియాకి అలవాటు చేయటం కరెక్టా కాదా, ఈ విషయంపై మీకు ఏ అభిప్రాయం ఉన్నా సరే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక మమ్మల్ని రీచ్ అవ్వాలి అనుకున్నా కూడా డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.